బాబు అమ్మా వారిని కూడా దయచేయమను. మనకేని పడవగాని మీరు వెళ్ళండి, నేను బయటికి వెళ్ళి పని చూసుకొని వస్తాను. ఇదమ్మా వీడి వరస. చదువు పేరుతో విదేశాలకు వెళ్ళి నువ్వు దూరం అయిపోయావు. సంస్కారం లేకుండా బలాదూరుగా తిరుగుతూ వీడు దూరం అయ్యాడు. అంటే నాన్నని ఎందుకు ఏడిపిస్తావురా? ఆయన చెప్పినట్టు వినొచ్చుగా. ఏ నువ్వు తిరగట్లా? అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి పెళ్లిళ్ళు పేరెంట్లని బాగా తిరుగుతున్నావుగా. నేనంతే. వీడింతేనమ్మా. పద మనం వెళ్దాం. ఈ గుళ్ళోనేనమ్మా మీ అమ్మకు నాకు పెళ్లి జరిగింది. నా చిన్ననాటి స్నేహితుడు దశరథ వాడు దగ్గరుండి మా పెళ్లి జరిపించాడు. మీ అమ్మ నాకు దూరంగా వెళ్ళిపోయింది. వాడు నాకు దూరం అయిపోయాడు. నాన్న, మీరు మళ్ళీ కలిసే అవకాశమే లేదా? ఉంటుందబ్బా, తప్పకుండా ఉంటుంది. నేను చచ్చేలోగా నా మీద వాడి కోపం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ మేమిద్దరం కలవాలన్నదేనమ్మా ఈ జీవితంలో మిగిలిన ఏకైక కోరిక. అలా జరిగితే నా చెట్టు తల్లి పెళ్లి వాడి చేతుల మీదుగానే జరిపిస్తానమ్మా. మంచి మనసుతో మంచి ప్లేస్ లో మంచి కోరుకున్నప్పుడు తప్పకుండా జరుగుతుంది నాన్న. అది నేను జరిగేలా చేస్తాను. ఓ గాడ్, మర్చిపోయాను. ఈ రోజేగా సెల్స్ మార్చుకోవాలనుకున్నా. సాయంత్రం అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా సెల్ తెచ్చుకోవాలి. చూసావా, నువ్వు వద్దనుకున్నా మనం మళ్ళీ ఎలా కలిసావో. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? నా నిర్ణయం చెప్పేశానుగా. మా నాన్నకి మీ నాన్న మీద ఏ కోపం లేదు. మన రెండు కుటుంబాలు కలవాలని ఎంతో ఆశపడుతున్నారు తెలుసా. తప్పు చేసింది మీ నాన్న. ఆయనకి ఎందుకుంటుంది కోపం? మన రెండు కుటుంబాలు కలవడం జరగదు. నన్ను మర్చిపో. మరెందుకు ప్రేమించావు? నన్నెందుకు ప్రేమించేలా చేశావు? మాట్లాడవే. నువ్వు మరొకరి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగలవా? పేరెంట్స్ అంటున్నావు. నువ్వు సుఖంగా సంతోషంగా లేనప్పుడు వాళ్ళలా సంతోషంగా ఉంటారనుకుంటున్నావు. సైలెంట్గా ఉండి ఎస్కేప్ అవ్వకు. సమాధానం చెప్పు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా ప్రేమ మోగది. అందుకే నన్ను మాట్లాడకుండా చేసింది. ఐఎమ్ సారీ. యువర్ సెల్. పావని, ఏమైంది? కూర్చో. మనసులో ఇంత ప్రేమను దాచుకుని ఎందుకు ఇదంతా? ఎదుటి వాళ్ళ మనసుని మోసం చేసే వాళ్ళని చూశాను, కానీ నీ మనసు నువ్వే మోసం చేసుకుంటున్నావు. బాగా ఆలోచించుకో. యమాత రాజభాన సలగా 5-4 దోసకాయ పప్పు చేయరా. పెళ్లి వాళ్ళు అదిరి సావాలి. తిన్నాక జరిగేది అదేగా. పాచి పనికి వచ్చి పాచికలేను అంటే ఇదే మరి. నీకు బిల్డప్ ఎక్కువ, మిషన్ తక్కువ. నీకు ఊపుడు ఎక్కువ, ఉప్పు కారం తక్కువ. ఏంట్రా వెటకారమా? కాదు, గొడ్డు కారం. ఎక్కడ పెట్టాను దేవుడు కాస్ట్లీ సెల్లు. ఇంతకీ ఏం వెతుకుతున్నావు బాబా? జేటీఎం టాటా సెల్లు. ఇందాక లడ్డూలు చేసేటప్పుడు పక్కన పెట్టాను. లడ్డూలు పూర్తి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ లేదు. ఎక్కడ పోయిందో ఏమిటో దరిద్రం. లడ్డూలో కలిసిపోయిందేమో బుజ్జి ముండ.
మీరేమీ కంగారు పడకండి, నేను పాచికలు విసురుతా. ఎక్కడికి? సెల్ దగ్గరికా? చమత్కారమా? కాదు, పరిష్కారం. ఆ వెదవుతో నీకెందుకు, నువ్వు కానీ ఇంద్రా. 2 సిక్సర్లు. అది తినుబండారాల భాండాగారంలో ఉంది. ఏంటనే నీ సెల్ పోయిందా? ఒరే దరిద్రుడా, నిత్యం ట్యాప్ చావరా, నష్టపోతావా? నీతో చస్తున్నాను. ఇదేంటి నా సెల్ కూడా రింగ్ అవుతుంది? ఎక్కడ మోగుతుంది? ఎక్కడో డెల్లోంచి వస్తున్నట్టుందేంటి? ఒరే నిష్ఠ దరిద్రుడా, బంగారం లాంటి సెల్ నీ పొట్టన పెట్టుకున్నావు కదరా. నీ సెల్ ఎక్కడుందా? ఇందాక లడ్డూలు తింటుంటే కట్టాంగా అడ్డం పడింది. జీడిపప్పు ముక్క అనుకున్నా, సెల్ల ముక్క. జీడిపప్పు ముక్క అనుకుని సెల్ ముక్కను తిన్నావురా? దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. ఏదో వంట సెటప్కి అర్జెంట్ ఫోన్ వచ్చి ఉంటుందిరా. ఈ చేతులది. హలో హలో, ఎవరండి? మీరు 3 నెలలుగా సెల్ బిల్లు కట్టలేదు. అవుట్ ఆఫ్ స్టేషనా? హలో హలో. సెల్లు మింగావో లేదో పిడుగులాంటి వార్త. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పి ఎప్పుడే ఫోన్ వస్తుందో నా వెనకాల ఉంచావు. సెల్ ఫోన్ కాదనా, ల్యాండ్ ఫోన్. ల్యాండ్ ఫోన్ నీ స్టమక్ ఫోన్ బండ వెధవా, నా వెనకాల ఉంచావు. ఏంట్రా అమరశిల్పి చెక్కనలాగా చెక్కుతున్నావు? వచ్చావు నువ్వు ఫాలో అవ్వు. ఎంత పని చేశావా? ఆ అమ్మాయి పేరు పావని, అదైనా తెలుసా? రేపు సాయంకాలం నిశ్చితార్థం. ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావురా? ఆ అమ్మాయి ఇల్లు వెతుక్కొని వచ్చే వరకు మాకు కూడా తెలీదు. మాట్లాడవేరా? ఆ అమ్మాయిని చూస్తావేంట్రా? నాతో మాట్లాడు. నాన్నగారు, మీకు తెలియకుండా ఏ తప్పు చేయలేదు. ఇదే నేను చేసిన మొదటి తప్పు. క్షమించండి. ఏంట్రా క్షమించేది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించుకుని మాట్లాడుతున్నావా? ఆడపిల్లరా, నువ్వు పిలవకపోయినా తనకు తానుగా మన ఇంటికి వచ్చింది. అది ఎక్కడి నుంచో తెలుసా? అమెరికా నుంచి. ఒరేయ్, అమెరికాలో కూడా మీరిద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారట కదా? నువ్వు అమ్మాయి మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పింది. మొన్న మీనాక్షి పెళ్లి కూడా వచ్చిందటగా. కనీసం అప్పుడే నా అమ్మాయిని పరిచయం చేయలేదే? నీ నిశ్చితార్థం అని తెలిసి నువ్వు పిలవకపోయినా వచ్చింది చూసావా? మా తాతగాడు పిలవలేదని నువ్వేం బాధపడకమ్మా, మేమందరం నిన్ను పిలిచినట్టే అనుకో. అలాగే తాతయ్య గారు. సరే భోజనానికి టైం అయింది, అందరు లేవండి. పాపం ఎప్పుడు భోంచేసిందో ఏమో. ఒరే పైడి తల్లి, అమ్మాయి బ్యాగ్ లోపల పెట్టు. అలాగేనండి. తెలిమంచులోన చెలి అధర సౌవడి విరజాజివానై కురిసింది పైబడి ఇక చేరాలి ఆమె కౌగిలి తెలిమంచులోన చెలి అధర సౌవడి విరజాజివానై కురిసింది పైబడి సంకురాతిరి సంబరాలలో ఎన్ని కాంతులో నీలోన నాలోన తొలి చూపుతోనే దోచావు మనసుని కదిలించావులే నాలోన ప్రేమనే
చేరుగాలి నా చెంత చేరగా నా మరి ఊయలై ఊగేను హాయిగా విధినైన గలిచే ఓ వింత ధైర్యమే నిన్ను కలిశాక కలిగే నాలోన చిత్రమే రాచెలి నెచ్చెలి జాబిలి తెలిమంచులోన చెలి అధర సౌవడి విరజాజివానై కురిసింది పైబడి ఇక చేరాలి ఆమె కౌగిలి ఇక చేరాలి ఆమె కౌగిలి చెక్కిళ్ళపైనే తొలి సంతకానికై మరి ఆరాటమే రేపింది మోహమే చిరునవ్వులోనే దాగుంది అందమే ఎదలో గిళ్ళలో వేసింది బాణమే నువ్వన్నదే నా లోకమన్నది నీ కోసమే ఈ ప్రాణమున్నది అందవే అందని అందమా తెలిమంచులోన చెలి అధర సౌవడి విరజాజివానై కురిసింది పైబడి ఇక చేరాలి ఆమె కౌగిలి ఇక చేరాలి ఆమె కౌగిలి తెలిమంచులోన చెలి అధర సౌవడి తెలిమంచులోన చెలి అధర సౌవడి అరే ఈ పనులన్నీ నీకెందుకమ్మాయి? పైగా నువ్వు మా తాతగారి స్నేహితురాలివి. కూర్చో. మీకు ఆ పనులన్నీ అక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి. మీరేంటి మీరు? నేను చిన్నపిల్లని, చక్కగా పేరు పెట్టి పిలవండి. సరే పావని, వెళ్ళి కూర్చో. పర్వాలేదు, నేను అక్క వాళ్ళతో కలిసి తింటాను. మా మనవడి పెళ్లి కూడా అయిపోతోంది, మరి నీ పెళ్ళెప్పుడమ్మా? మీ మనవడితోనే. అదే మీ మనవడి మ్యారేజ్ లోనే ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటాను. అదే, నువ్వు భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే. ఏంట్రా కేకలాగా కేక? ఏం లేదండి, ఏళ్ళలో పంపడింది. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మాయి? నాన్న హైదరాబాద్ లో బిజినెస్ చేస్తుంటారు. అమెరికాలో మా వాడు ఎప్పుడన్నా సిగరెట్ తాగేవాడా? అబ్బే, అగ్గిపుల్లే వెలిగించలేడు. తాత నిప్పు అచ్చల దేశం అంట కదా. రోజు మా వాడు సారా చేసేవాడా? అదా, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, బీర్ అవన్నీ తాగుతాడా? లేదు, తాగడు. తాగే వాళ్ళని కూడా చూడు. రే తాత, అమ్మాయిది భోజనం అయిన తర్వాత పైకి అది చూపించు. అమ్మా, అక్కడ ఏసీ ఉండదు నాన్న. ఏసీ మీ మనసుల కన్నా చల్లగా ఉండదు తాతయ్య. నా తల్లే అమెరికా నుంచి వచ్చినా ఎంత ముచ్చటగా చెప్పిందో. మరి మా తాతగారి స్నేహితురాలంటే అనుకుంటున్నారు. ఇంకా పెట్టలేదురా నీకు దండం పెడతానన్నా, కాళ్ళు చార్జర్ మింగుతానన్నా, లోపల ఛార్జ్ అవుతుంది. మింగటం తప్ప కక్కడం నీకేం తెలుసురా? ఒక అరగంట ఓపిక పట్టరా. ఈ ఛార్జ్ అయ్యే లోపు నా బతుకు డిశ్చార్జ్ అయిపోతాను. ఎందుకన్నా వాడికి ఛార్జింగ్ పెడుతున్నారు? తగలరాని చోట షాకు తగిలిందంటే వాడు అలాగే తయారవుతాడు. విరగడైపోతుంది. అప్పుడు కానీ ఒకళ్ళకిద్దరు జోడిగా ఉండరు. నువ్వు ఛార్జింగ్ లో పెట్టా, నువ్వు ఛార్జింగ్ లో పెట్టి దోసకాయ. ఓరే నీ అమ్మ కడుపు మాడ, వీడికి చేతిలో దోసకాయ పెట్టి బైపాస్ ఆపరేషన్ చేయొచ్చురా. దా బావా, నేను రెడీ. ఫస్ట్ ఎయిడ్ చేసుకుందా.